ఈ ప్రపంచానికి శ్వాస మీద చేస్తా నానా పరిస్థితి అందించిన సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఇతర విశేష ప్రజలందరికీ ఆత్మ ప్రణామాలు. అలంకరించిన ప్రజలందరికీ సరోజమణి హనుమంతరావు గారికి, సీతయ్య గారికి మరియు ఆనంద ప్రసాద్ గారికి, అలాగే పాల్వంతరికి వచ్చిన నాగేశ్వరరావు గారికి, రమేష్ గారికి, శరత్ గారికి, ఈ కార్యక్రమాన్ని విజయంగా నడిపిస్తున్న మన గోదావరి అధ్యక్షుడి గారికి, రామనాథం గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ వివిధ అంటే వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చేసిన మాటుపేట, నారాయణపురం, ఇల్లండ్రు, ఇంకా అన్ని ఊళ్ళ నుంచి వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్న 16వ వార్షికోత్సవం గోదాదేవి పిలుపుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ గోదాదేవి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను రిటైర్ అయి వచ్చిన తర్వాత, ఖమ్మం వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నాకు పరిచయం అయింది గోదాదేవి పిరమిడ్. చాలా పెద్ద తిరుగుతా ఉన్నా, నాకు ఎక్కడ ఉంది పబ్లిక్ పిరమిడ్ ఇక్కడ అని చెప్పి తిరుగుతా ఉన్నా. అంతకుముందు సరోజ మేడం ఉన్నప్పుడు 108 సెంటర్ ఉండేది, అక్కడికి వెళ్ళే వాళ్ళు వచ్చినప్పుడు, క్రమం వచ్చినప్పుడు. ఈ మెడిటేషన్ కూడా సరోజ మేడం మా మిసెస్కి నాకు మాతృపేటలో ఒక పెళ్లిలో ఒక రూమ్ లో కూర్చోబెట్టి చెప్పారు. అప్పుడే మాకు ధ్యానం అంటే ఏంటో తెలిసింది. కానీ మధ్యలో ఆగిపోయాం. తర్వాత మళ్ళీ వచ్చాం. మణుగూరులో సింగరేణి పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. వచ్చే వరకు ఆ సింగరేణి పిరమిడ్ నడిపిస్తూ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గోదాదేవి పిరమిడ్లో మేము ఇన్వాల్వ్ అయ్యాము. మా మిస్సెస్ నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది. నేను 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎందుకు కనెక్ట్ అయిందని అర్థమైంది. తర్వాత ఎప్పుడు అర్థమైంది అంటే లాస్ట్ ఇయర్ గోదావరి పిరమిడ్ వార్షికోత్సవం రోజు అర్థమైంది. ఎందుకు కనెక్ట్ అయ్యారంటే నా బర్త్డే కూడా అదే రోజు కాబట్టి. అంటే మన కార్యక్రమం సంబంధం లేకుండా ఈ కనెక్ట్ కావని అది తెలిసిపోయింది. అలాగే నేను ఖాళీగా ఉన్న ఉద్యోగం దిగిపోయినా కానీ ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం ఇస్తాం, 60,000 ఇస్తాం ఉండండి అన్నా కానీ ఉండకుండా వచ్చా. నేను ఉద్యోగం చేయను, నేను ఖమ్మం పోవాలి, ఖమ్మంలో మెడిటేషన్ మ్యాక్సిమం నా చేతనంతో సహాయం చేయాలి, మెడిటేషన్ చేయాలా అందరికీ ధ్యానం చెప్పాలని వచ్చాను. వచ్చినందుకు నాకు ఏం జరిగింది అంటే గోదాదేవి పిరమిడ్లో కనెక్ట్ అయ్యాను. తర్వాత డాక్టర్ సురేష్ గారు, ఆనంద్ ప్రసాద్ గారు, వీళ్ళందరి ద్వారా, సీతయ్య గారు, వీళ్ళందరి ద్వారా గ్రౌండ్ లో ఎక్కడ ఖమ్మం నడిబొడ్డున ఎస్పీ స్టేడియం, సర్దార్ పటేల్ స్టేడియం గ్రౌండ్ లో, ఎస్పీ స్టేడియం అంటే సుభాష్ పత్రిజీ స్టేడియం, సర్దార్ పటేల్ స్టేడియం కాదు, సుభాష్ పత్రిజీ స్టేడియం అయిపోయింది. ఆ స్టేడియంలో మనకి ఆ ప్లేస్ దొరికింది. ఎట్లా దొరికిందంటే అనుకోకుండా యోగా డే సందర్భంగా ఆనంద్ ప్రసాద్ గారు అంట యోగా డే వాళ్ళందరినీ యోగా చేస్తున్న అందరినీ సెంటర్లు అందరినీ కలిపి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కలిసినప్పుడు డాక్టర్ సురేష్ గారు అక్కడికి వెళ్ళి మాకు మెడిటేషన్ సెంటర్ కావాలని చెప్పి అన్నప్పుడు అప్లికేషన్ రాసి చేయడం జరిగింది. ఏమంటే ముజమల్ ఖాన్ గారు అప్పుడు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అది నడిపించడం కోసం నాకు ఖాళీగా ఉందని చెప్పి, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ గోదాదేవికి రావడం ఆదివారం ఒక రోజు వచ్చుకోండి. ఇప్పుడు డైలీ వెళ్తున్నా ఎక్కడికి జనానికి ధ్యానం నేర్పడం కోసం. ఒక 12 రోజులు వచ్చి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ధ్యానం చెప్పడం జరిగింది. అంటే అక్కడికి వచ్చిపోయిన వెళ్తారు, రకరకాల ఊళ్ళ నుంచి వచ్చి అక్కడ గ్రౌండ్ ఏంటో చూద్దామని, మెడిటేషన్ సెంటర్ ఉంది చూద్దామని వచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇతరత్ర వేరే ఏరియాలో నారాయణపురం అంటే నారాయణపురంలో ఎవరో ధ్యానం నేర్చుకో, ధ్యానం పో, అక్కడ గ్రౌండ్ లో ధ్యానం నేర్పుతారని చెప్తే కలెక్టర్ గారి డ్రైవర్ వచ్చి ధ్యానం చేస్తున్నాడు. కలెక్టర్ గారిని ఈ ప్లేస్ అడగండి, మీకు ఇమీడియట్ అయిపోతుంది, ఆయన పాజిటివ్ గా ఉంటారని చెప్పాడు ఆ డ్రైవర్ కూడా. అంటే భవిష్యత్తులో మనం అక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తాం, వార్షికోత్సవం ఇలాగే చేస్తూ ఉంటాం. మనం ఖచ్చితంగా చూడు పరిస్థితుల నుంచి ఇప్పటివరకు నడిపిస్తూనే ఉన్నాం, ఆ సెంటర్ నడిపిస్తూనే ఉన్నాం. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ
ఎక్కడైతే గ్రౌండ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. అక్కడ సెంటర్ ఉంది, అక్కడ వచ్చి ధ్యానం చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఏంటంటే అక్కడ మనం ఉచితంగా ధ్యానం నేర్పిస్తాము. వాటర్ పెట్టాం, కుండ పెట్టాం, వచ్చి అందరు నీళ్ళు తాగుతున్నారు. ఏంటని చూస్తున్నారు గేటు తీసి. ధ్యానమా అయితే మేము రేపటి నుంచి వస్తామంటాను. తెల్లని మేము వాళ్ళని పట్టుకుంటున్నాం. నీళ్ళు తాగేటప్పుడు పట్టుకొని లోపల కూర్చోబెడతాం. ఎందుకంటే ఒకసారి కరెక్ట్ అయ్యారంటే ఆటోమేటిక్గా మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే మనం సత్యం చెప్తాము, ధర్మంలో ఉంటాము, సత్యం చెప్తాము, న్యాయంగా ఉంటాము, న్యాయబద్ధంగా ఉంటాము. పత్రిసారి చెప్పిన 18 ఆదేశ సూత్రాలని మనం ఖచ్చితంగా పాటించాము. అందరూ ఆదేశ సూత్రాలని పాటించాలి. ఖచ్చితంగా ఆదేశ సూత్రాలను పాటించిన వాళ్ళు ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, సత్యం పట్టండి. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ